పాక్ను గుక్కు తిప్పుకోనివ్వకుండా బఘలిహార్ నుంచి నీళ్లు నిలిపివేత పంజాబ్ ప్రావిన్స్లో ఇక కష్టమే. వాయుసేనతో ఘర్షణ జరగవచ్చన్న పాక్ మంత్రి. దుగ్గరాజపట్నంలోని షిప్ బ్రేకింగ్ యూనిట్ 3,000 కోట్లతో ఏర్పాటుకు ప్రతిపాదన. కేంద్రానికి నివేదిక పంపిన రాష్ట్ర ప్రభుత్వం. ఏపీలో 2020 నుంచి 10 పట్టణాల్లో నగర పంచాయతీల నిర్మాణాల నమూనాలో 63% అనుమతులు లేనివని తేలింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలే తరువాయి. అమెరికా, బ్రిటన్, ఐరోపా సమాఖ్యలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా భారత్ వేగంగా ముందుకు సాగుతోంది. ఇండియాను తమ సరఫరా గొలుసుల కేంద్రంగా రూపాంతరం చెందించుకోవాలని సంపన్న రాజ్యాలు భావిస్తున్నాయి. భారతీయ ప్రతినిధులు ఇటీవల అమెరికా, ఐరోపాలకు వెళ్లినప్పుడు దీనిపైనే చర్చలు జరిపారు. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల లండన్, బ్రసెల్స్, ఆస్లోలో వారం రోజుల పర్యటన చేపట్టారు. బ్రిటన్, ఐరోపా సమాఖ్యలతో ఎఫ్టీఏల ఖరారుకు ప్రయత్నిస్తున్నారు. బ్రిటన్తో భారత్ వాణిజ్య నిధులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్రిటన్కు $1,298 కోట్ల విలువైన ఎగుమతులు చేసిన భారత్ 2025 ఆర్థిక సంవత్సరంలో తన ఎగుమతులను $1,317 కోట్ల పెంచింది. ఇదే కాలంలో భారత్కు బ్రిటన్ ఎగుమతులు $847 కోట్ల నుంచి $789 కోట్లకు తగ్గిపోయాయి. కొన్ని రకాల భారతీయ వస్తువులపై సుంకాలు మాఫీ చేయాలని, తమ నిపుణుల సిబ్బంది బ్రిటన్కు వలస రావడానికి మరింతగా వీసాలు ఇవ్వాలని ఇండియా కోరుతోంది. భారత్ ఇప్పుడు విధిస్తున్న 150% సుంకాన్ని భారీగా తగ్గించాలని లండన్ ఆశిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, చాక్లెట్ల దిగుమతిపైనా రాయితీలు ఇవ్వాలంటోంది. భారత వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్వాల్ ఏప్రిల్ 22, 23 తేదీల్లో ఈయూ సభ్యదేశాలైన నెదర్లాండ్స్, క్రొయేషియాలను సందర్శించారు. భారత్, ఈయూ ఎఫ్టీఏ గురించి చర్చలు జరిపారు. సెమీకండక్టర్ చిప్లను తయారు చేసే యంత్రాలు ప్రధానంగా నెదర్లాండ్స్ కంపెనీ ఏఎస్ఎంఎల్ నుంచే దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. భారత్ సెమీకండక్టర్ రంగంలో దూసుకుపోతున్నందువల్ల బర్వాల్ ఏఎస్ఎంఎల్ సీఈఓ క్రిస్టోఫ్ హోగేతో చర్చలు జరిపారు. 2022 నుంచే బ్రిటన్, ఈయూలతో ఎఫ్టీఏలను కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలైనా వివిధ కారణాల వల్ల వ్యవహారం కొలిక్కి రావట్లేదు. ఈ నెల 12, 16 తేదీల్లో ఢిల్లీలో భారత్, ఈయూ చర్చలు జరగనున్నాయి. తర్వాత భారత్ ఈ ఏడాదిలోనే ముందు అమెరికాతో, తర్వాత బ్రిటన్తో, ఆపైన ఈయూతో ఎఫ్టీఏలను కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కీలకం మాంగనీసు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన మొత్తం మాంగనీసు నిల్వల్లో ఆయా దేశాల వాటా శాతాలు. దక్షిణాఫ్రికా 31.54%, ఆస్ట్రేలియా 26.32%, చైనా 14.74%, బ్రెజిల్ 14.21%, ఇండియా 1.79%. స్నేహబంధంలో సరికొత్త అధ్యాయం. దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ అల్ మక్తూమ్ ఇటీవల భారత్ను సందర్శించారు. ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రి కూడా. భారత ప్రధాని నరేంద్ర మోదీతో, రక్షణ, విదేశాంగ, పరిశ్రమల శాఖల మంత్రులతోనూ సమావేశమైన మక్తూమ్ కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండు దేశాల తీర రక్షక దళాలు, కోస్ట్ గార్డ్ మధ్య ఇప్పటికే ఉన్న సహకారంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ దీన్ని మరింత బలపరుచుకోవాలని అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఎమిరేట్స్ కార్యక్రమాల కింద పరస్పర ఆయుధ ఉత్పత్తిని చేపట్టాలని ప్రతిపాదిస్తున్నాయి. ఆకాశ్, బ్రహ్మోస్ క్షిపణులను యూఏఈకి విక్రయించడానికి భారత్ సిద్ధంగా ఉంది. భారత్, యూఏఈ సాయుధ దళాధిపతుల మధ్య తరచూ సమావేశాలు జరుగుతాయి. 2015లో భారతీయ రక్షణ అటాషే ప్రతినిధిని నియమించారు. ఒమన్లోని భారత్ ఒక నిఘా కేంద్రాన్ని నడుపుతోంది. మస్కట్ నౌకాదళ స్థావరంలో మన యుద్ధ నౌకల రాకపోకలకు అనుమతి ఉంది. సోమాలి సముద్రపు తంగలో హౌతీ తిరుగుబాటుదారుల ఆట కట్టేయడంలో భారత్ చొరవ పశ్చిమాసియా దేశాలకు ఉపయోగకారిగా ఉంది. ఇండియా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలను వాణిజ్యపరంగా అనుసంధానించే ఐమెక్ కారిడార్ ప్రాజెక్టును జో బైడెన్ హయాంలో అమెరికా ప్రతిపాదించింది. కానీ హమాస్, ఇజ్రాయెల్ పోరు వల్ల ప్రస్తుతం ఆ ప్రాజెక్టు స్తంభించిపోయింది. ఐమెక్తో పాటు ఐటు, ఇండియా, ఇజ్రాయెల్, ఇండియా, యూఏఈలలో భారత్, యూఏఈలు సభ్యులే. ఈ గ్రూపులకు ఆర్థికంతో పాటు సైనిక పరంగానూ ప్రాధాన్యం ఉంది. వీటిని ట్రంప్ సర్కారు కూడా సమర్థిస్తుంది. 2008లో యూఏఈతో పాటు ఇతర అరబ్ దేశాలను కూడా కలుపుకొని హిందూ మహాసముద్ర నౌకాదళాల వేదిక ఏర్పడింది. తీర ప్రాంత దేశాలు దీనిపై 2 ఏళ్లకు ఒకసారి కలిసి చర్చించుకుంటాయి. జీఈ వెర్నోవాతో ఆజాద్ ఇంజనీరింగ్ ఒప్పంద పత్రాలు మార్చిన కర్నూలు ప్రతినిధులు. అణుథర్మల్ విద్యుత్ పరిశ్రమలకు ఎయిర్ఫాయిల్స్ను సరఫరా చేసేందుకు జీఈ వెర్నోవాకు చెందిన స్టీమ్ పవర్ సర్వీసెస్ వ్యాపార విభాగంతో ప్రెసిషన్ ఇంజనీరింగ్ సంస్థ ఆజాద్ ఇంజనీరింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో $53.5 మిలియన్, దాదాపు $450 కోట్లు, 2030 వరకు 6 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది.
పంచదార ఉత్పత్తి తగ్గుతుంది. ధర పెరుగుతుంది. ప్రస్తుత సీజన్ లభ్యత 29.9 మిలియన్ టన్నులే. దేశం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక చెరకు రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. 38% 38 షుగర్ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు మహారాష్ట్ర, కర్ణాటక ఫ్యాక్టరీల్లో పంచదార ఉత్పత్తి తక్కువగా నమోదైంది. కొంతకాలంగా ఇథనాల్ బ్లెండింగ్ కూడా పెరుగుతోంది. 2025 సీజన్ మొదటి 5 నెలల్లో చక్కెర ఫ్యాక్టరీలు 302 కోట్ల లీటర్ల ఇథనాల్ను డిస్టిలరీలకు సరఫరా చేశాయి. ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ ఏడాది ప్రారంభం నుంచి పంచదార ధర పెరుగుతోంది. కీడు తలపెడితే తాట తీస్తాం. అది నా బాధ్యత రాజ్నాథ్. యుద్ధమే జరిగితే 7 రోజుల్లో పాక్ గల్లంతే. కరాచీ తీరానికి ఇద్దరికీ యుద్ధనౌక. బాబా శివానంద అస్తమయం. ప్రముఖ యోగ గురువు, పద్మశ్రీ పురస్కార గ్రహీత 128 ఏళ్ల బాబా శివానంద శనివారం రాత్రి వారణాసిలో తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యలతో ఏప్రిల్ 30న ఆయన్ను బీహెచ్యూ ఆసుపత్రిలో చేర్పించారు. 1896 ఆగస్టు 8న సిల్లెట్ జిల్లాలోని నిరుపేద కుటుంబంలో బాబా శివానంద జన్మించారు. 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయారు. అనంతరం బెంగాల్లోని మహారాష్ట్రలో పెరిగారు. ముగిసిన వేవ్స్ 2025 సదస్సు. రామోజీ స్టాలుకు విదేశీయుల తాకిడి. ఉలిక్కిపడ్డ ఇజ్రాయెల్. బెన్ గురియన్ విమానాశ్రయాన్ని తాకిన హూతీల బాలిస్టిక్ క్షిపణి. కాపాడగలిగితేనే కాఫీ పరిమళం. అంతరిస్తున్న తేనెటీగలు. కాఫీ దిగుబడికి దిగులు. మే నుంచి జూలై వరకు కాఫీ తోటలు పుష్పించే సీజన్. ఇదే సీజన్లో ఫలదీకరణకు తేనెటీగలు కీలకం. వాటి సంఖ్య తగ్గిపోవడంతో దిగుబడిపై ప్రభావం. ఇప్పటికే 18 జాతులు అంతరించిపోయాయి. ప్రమాదంలో మరో 100కు పైగా రకాలు. అవే ఉద్రిక్తతలు. 10వ రోజు కొనసాగిన పాక్ కాల్పులు. మోజేదా విప్లవం చీఫ్ కీలక బేడీదారులు. తగిన సమాధానం రాజనాథ్. ప్రజలు కోరేదే జరగనుందన్న మంత్రి. ఆర్డినెన్స్లో సిబ్బంది సెలవులు రద్దు. కరాచీ తీరానికి తిరిగి యుద్ధనౌక. త్వరలో వైమానిక ఘర్షణ. పాక్ మంత్రి. అవసరమైతే భారత్పైకి అణుబాంబు. రష్యాలో పాక్ దౌత్యవేత్త ప్రేలాపన. నిరాఘాటంగా 15 గంటల వీడియో కాల్ సమావేశం. మోయిద్జు ప్రపంచ రికార్డు. జెలెన్స్కీని అధిగమించిన మాల్దీవ్స్ అధ్యక్షుడు. కాస్మిక్ బోన్కు పగుళ్లు. న్యూట్రాన్ స్టార్ ఢీ కొట్టడమే కారణం. అంతరిక్షంలో డాగ్ ఫైట్. సేజర్ టార్గెట్ ఉపగ్రహాలతో ఇస్రో విన్యాసాలు. బెర్క్షైర్ సీఈఓగా గ్రెగ్ అబెల్కు బాధ్యతలు. ఈ ఏడాది చివర్లో బఫెట్ పదవీ విరమణ. 6 దశాబ్దాల నాయకత్వానికి గుడ్ బై. కంపెనీ వాటాదారుల సమావేశంలో షాకింగ్ ప్రకటన. గ్రెగ్ అబెల్. ఏప్రిల్ 14న జాతీయ డాల్ఫిన్ దినోత్సవం నాడు గూగుల్ తన డాల్ఫిన్ ఏఐ నమూనా పురోగతిని ప్రదర్శించింది. ఫలితం ఏంటంటే అది ఎంతో చక్కగా డాల్ఫిన్ స్వర నమూనాలను విశ్లేషిస్తుంది. నిజమైన డాల్ఫిన్ లాంటి శబ్దాలను సైతం తనే ఉత్పత్తి చేస్తుంది.